దేవుని సన్నిధిలో కొన్ని మాటలు మనం ధ్యానిద్దాం. వాస్తవానికి ఈరోజు నేను మీ మధ్యలో మళ్ళీ వస్తానని అనుకోవాలి. ఎందుకంటే ప్రతిసారి ఎప్పుడే మీటింగ్ పెట్టినా కానీ ఈ ఆరోగ్యం కొంచెం డిస్టర్బ్ దగ్గర నుంచి ఏదో ఒక విధంగా సైతాన్ని ఇక్కడ కానిపోకుండానే దుష్కార్యాలు జరుగుతూ ఉన్నాయి. నా ఆరోగ్యం గురించి మీరందరూ ప్రతిదినం ఎక్కువగా మీరు ప్రార్థన చేయండి. త్వరగా మరి అన్ని విషయాల్లో దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చేలాగా. అదే కాకుండా మరి మన పరిచర్య చాలా ఉంది, చాలా పనులు జరగాల్సినప్పుడు సైతాన్ కూడా మనకంటే ఎక్కువగా పనిచేయాలని ప్రయత్నిస్తుంది. కానీ దాని ఆలోచనలు మనం ఎరిగినప్పుడు అది మన దగ్గర నుంచి పారిపోతుంది. దుష్టుడు ఆలోచనలు ఎప్పుడైతే మనం కనుక్కుంటామో అది మళ్ళీ మన దగ్గర ఉండదు. అసలు రాత్రి 3-4 గంటల వరకు చాలా ఇబ్బంది పడతా ఉన్నా. మామూలుగా నేను మార్నింగ్ లేచి మా మిస్సెస్ తో చెప్పానమ్మా, నేను రాలేను, నువ్వు ఒక్కదాన్ని వెళ్ళొస్తావా అని. ఏమంటదో అని అంటే, అమ్మో మీరు లేకుండా నేను వెళ్ళనండి అని. సరే, దేవుడి పని కంటే ఎక్కువ అంటూ ఏమీ లేదు. ఏం జరగాలన్నా ఏదైనా దేవుడి పనే కదా, వెళ్ళిపోదాం అని చెప్పేసి రావటం జరిగింది. వచ్చిన తర్వాత నుంచి అంతా బాగానే ఉంది. విషయం ఏంటంటే, దాని యొక్క పన్నాగాలు మనం కనుక్కున్నప్పుడు ప్రతిదీ కూడా దేవుడు మనకి జయాన్ని అనుగ్రహిస్తాడు. అయితే దేవుని వాక్యంలో నుంచి 52వ కీర్తన 8వ వచనం, నేనైతే చదవండి ఒకసారి. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. చదవండి. ఆమేన్. పెద్దగా ఇంక వేరే విషయాలు ఏం కాదు. కానీ మేము ఎక్కువగా దేవుని సన్నిధిలో పాటలు రాయటం ఇట్లన్నిటి మీద ఉన్నప్పుడు కొంచెం కీర్తనలు ఎక్కువగా మనం ధ్యానిస్తూ ఉంటాము. ఎక్కువగా చేసినప్పుడు దావీదు ఎప్పుడు కూడా చూసినప్పుడు ఒలీవ చెట్టు అనేది ఎక్కువగా బైబిల్లో మనం చూడటం జరుగుతూ ఉంది. ఈ ఒలీవ చెట్టునే ఎందుకు ఎక్కువగా ఎంఫసైజ్ చేస్తా ఉన్నారు అనే విషయాన్ని కొంచెం డీప్ గా కొంచెం స్టడీ చేద్దామని చెప్పి దాన్ని చూడటం జరిగింది. ఎప్పుడు కూడా దావీదు నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అన్న మాటలో పచ్చని ఒలీవ చెట్టు, లేకపోతే ఇంకో వేరే చెట్టుతో ఎందుకు పోల్చలేదు? చాలా చెట్లు ఉన్నాయి. సో ఈ ఒలీవ చెట్టుకున్న మంచి లక్షణాలు ఏంటి, ఈ ఒలీవ చెట్టు ఏ విధంగా మరి దానికి ఉన్న క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అనే దాని గురించి కొన్ని విషయాలు చూసి, ఈ నా సర్మన్ పెద్దగా ఏముండదు, కొన్ని విషయాలు మాత్రం ఒక 3 పాయింట్స్ దీని మీద చెప్పేసేసి నేను ముగిద్దామనేది నాకు ఆలోచన. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఒలీవ చెట్టుకి లాంగ్ లైఫ్ అనేది ఉంది. లాంగ్ లైఫ్ అంటే ఎక్కువ కాలం ఇది జీవిస్తుంది. సుమారుగా 2000 సంవత్సరాల నుంచి ఉన్న ఒలీవ చెట్టు కూడా ఇప్పటికీ ఉంది. సో దీని పరిస్థితి లాంగ్ లైఫ్ ఎలాంటిదంటే, ఎటువంటి పరిస్థితిలోనైనా కూడా అది ఎటువంటి పరిస్థితుల్లో అంటే దాని సాయిల్ కండిషన్స్ ఎట్లా ఉన్నా గానీ, అంటే దాని భూమి యొక్క పరిస్థితులు ఎట్లా ఉన్నా గానీ అది దానికోసం అది ఆ పరిస్థితులను మార్చుకొని అది దానికోసం పరిస్థితులు ఎట్లా ఉన్నప్పటికీ కూడా వాటిలో నుంచి అది నిలబడి మంచి ఫలాలను ఇవ్వగలుగుతా ఉంది. ఈ లాంగ్ లైఫ్ అనేది పరిస్థితులు అంటే, మరి యాజకులుగా ఉన్నటువంటి మీరు, పాస్టర్లుగా మీరు ఇప్పుడు చేసినటువంటి మీ పనిలో ఉన్నటువంటి పరిస్థితులు, ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా మనం ఖచ్చితంగా ఈ ఒలీవ చెట్టు వలె మనం ఎక్కువ పరిస్థితులు ఎట్లా ఉన్నప్పటికీ కూడా మనం ఒలీవ చెట్టు వలె మనం ఉండి ఎక్కువగా అన్ని పరిస్థితుల్లో మనం జయాన్ని చూడాలనేది ఒక మాట నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటా ఉన్నాను. అంతేకాకుండా ఈ ఒలీవ చెట్టు కనీసం ఒక ప్లేస్ లో అది
పర్టికులర్ ప్లేస్ చెప్తాను. పోర్చుగల్ అనే దగ్గర కనీసం ఒక 200 years వరకు దాని యొక్క లైఫ్ స్పాన్ ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాము. అంతేకాకుండా సెకండ్ పాయింట్ వచ్చేసేసి ఫార్ రేసింగ్ రూట్ సిస్టమ్ అనేది ఉంది దీనికి. అంటే విస్తరించి దాని వేరు పారటం అంటారు కదా, అది కనీసం ఒక 20 meters వరకు కూడా దాని యొక్క రూటింగ్ సిస్టమ్ వెళ్తూ ఉంటుంది అనమాట. 20 meters అంటే దాని బలమైనటువంటి వేర్లు లోనకైనా గానీ పక్కకైనా గానీ అది అలా స్ప్రెడ్ అవుతుంది. ఎందుకంటే దానికి బలం అంత బలంగా అది లోన నాటబడుతుంది. ఇప్పుడు నాటబడతాం అనే దగ్గర నుంచి ఒక చిన్న మాట మనం ఎట్లా అప్లై చేసుకున్నాం అనే దాని గురించి ఒక విషయాన్ని మీతో మాట్లాడాలనుకుంటా ఉన్నాను. మనం ఎక్కడున్నాము, మనం ఎక్కడైతే నాటబడతామో అక్కడే ఫలిస్తాం. ఇప్పుడు అనేకమైనటువంటి పరిచర్యలు ఉన్నాయి. ఆ పరిచర్యలో మనం ఎంతవరకు నాటబడుతున్నాం, మనం వేర్లు మనం ఎక్కడ వేరు పారుతున్నాం అనేది మనం చూసుకోవాలి. ముఖ్యంగా ఎంత డీప్ గా అంటే పరిచర్యలో ఎక్కడైతే మనం ఇక్కడ నాటబడ్డామా లేదా, మన పరిచర్యలో ఉన్నటువంటి సంఘస్థులు మన పరిచర్యలో నాటబడ్డారా లేదా అనేది కూడా మనం చూడాల్సిన విషయమై ఉంది. కొంతమంది ఇక్కడే ఉన్నట్టుంటారు, ఇంకా అనేక మందితో కనెక్ట్ అయిపోయి ఉంటారు. అది కరెక్ట్ అయినటువంటి పరిస్థితులు కాదు. పరిచర్య అట్లా ఉన్నప్పుడు ఇప్పుడు కూడా అభివృద్ధి చెందటం అనేది జరగదు. ఎందుకనంటే ఇది నా ఇల్లు అనుకున్నప్పుడే దానికోసం మనం కష్టపడతాం. దానికోసం లేకపోతే వేరొకళ్ళ ఇల్లు అంటే మనం ఎందుకు కష్టపడతాం? ఇంకొకళ్ళ కోసం ఎప్పుడు కాసేపు హెల్ప్ చేయడానికి వెళ్తాం. అది హెల్ప్ చేస్తున్నట్టే ఉంటది. ఒక ఇంట్లో ఉంటూ ఇంకొక ఇంటికి మనం ఇంకొక పని చేయటం అనేది ఎవరికి కుదరని పని. సాతానుడు అనేక విధములైనటువంటి టెంప్టేషన్స్ మనకి తీసుకొస్తాడు. ఎందుకనంటే మనం లోకంలో ఉన్నాం, దేవుడంతటి యేసు ప్రభువునే అది టెంప్ట్ చేయడానికి ట్రై చేసినప్పుడు మనుషులమైనటువంటి మన దగ్గరికి కూడా టెంప్టేషన్స్ ప్రతి దినం మనం దాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఒక మాట ఏంటంటే మనం ఈ పరిచర్యలో ఎంతవరకు నిజంగా నాటబడ్డాం, మన ఫలాలు ఎట్లా ఉన్నాయి. ఎందుకంటే మరి మన జరిగినటువంటి మీటింగ్లు బహు అద్భుతంగా జరిగాయి. నేనైతే ఊహించలేదు, వాస్తవానికి చెప్తున్నా. దేవుని మహాకృప అంత గొప్పగా జరగటం, జనాలు రావటం గాని, మరి దేవుడు చాలా స్ట్రైట్ గా చాలా విషయాలు మనతో మాట్లాడాడు. మరి మన పరిచర్యని మనం ఎలా డెవలప్ చేసుకోవాలనుకుంటున్నాం? నిజంగా వేరు పారున్నామా, లేకపోతే మన ఆలోచనలు వేరేగా ఉన్నాయా? ఆలోచన చేసుకుని ఒక ఆత్మ విమర్శను మనం ఈ రోజు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి మనం దేవుని కొరకు నమ్మకంగా పనిచేస్తున్నాం. కానీ అదే విధంగా మనం ఎక్కడైతే నాటబడ్డామో దానికి కూడా నమ్మకంగా ఉన్నప్పుడు ఒకటి ఏంటంటే ఎక్కడైతే వేరు పారుతామో అక్కడే మన ఆశీర్వాదం ఉంటది. సంఘంలో నాటబడినా లేకపోతే ఒక మినిస్ట్రీలో నాటబడినా అక్కడి నుంచి దాని యొక్క ఫలాల్ని మనం ఖచ్చితంగా పొందుతాం. కాబట్టి ఫలభరితమైనటువంటి ఒక పరిచర్యను మనం చూడాలంటే నమ్మకత్వాన్ని మనం కలిగి ఉండాలి. నమ్మకత్వాన్ని కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుని యొక్క పనిని, దేవుని యొక్క కార్యాలని, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క అభిషేకాన్ని మనం చూడగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ చేరినటువంటి వాళ్ళందరూ మేము ఈ కొరకు ప్రతిదినం ప్రార్థన చేస్తా ఉన్నాం. మీరందరూ మా కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఈ క్షణం నుంచి ప్రార్థన చేయటం ఒక్కటే ఒక గురి కాదు, కానీ మనందరం కలిసి ఈ పరిచర్య విస్తరించాలి. ఈ పరిచర్య అంటే మన పేరు కోసమా కాదు, దేవుని రాకడ బహు సమీపంగా ఉంది. కాబట్టి ఎంతమంది వరకు మనం విస్తరించగలం, ఎన్ని ఆత్మలను రక్షించగలం, ఇవన్నీ కూడా మనం ఆలోచనలో పెట్టుకోవాలి. ఎవరు ఎంత చేస్తున్నారు, మనం పోటీ పడైనా కానీ పని చేయాల్సిందే. ఒకళ్ళని చూసి ఇంకొకళ్ళని చూసి వేరొక మినిస్ట్రీని చూసైనా పోటీ పడైనా వాళ్ళే అంత చేయగలిగింది మనం ఎందుకు చేయకూడదు? వాళ్ళతో ఉన్న దేవుడు మనతో లేడా? అదే కదా. ఇప్పుడు వేరొక పరిచర్యలు ఉన్నాయి, వాటి పేర్లు అవసరం లేదు మనకి. వేరే పరిచర్యలు ఉన్నాయి, వాళ్ళతో నడుస్తున్న దేవుడు, ఆ దేవుడితోనే కదా మనం నడుస్తున్నాం. అదే పని కదా మనం చేస్తున్నాం. ఆ యొక్క హృదయంలో మనకు ఆ తెగింపు ఉండాలి. ఆ యొక్క కోరిక మనలో ఉన్నప్పుడు దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఎప్పుడు కూడా ఒక మాట నేను ఎక్కువగా అనేక మంది సేవకుల దగ్గర విన్నది ఏంటంటే, ఎప్పుడైతే మన హార్ట్ ని ప్రిపేర్ చేసుకొని, అంటే మన హృదయాన్ని సిద్ధం చేసుకొని దాని కొరకు మనం ఆశపడతామో, దాని విషయమై దేవుని సన్నిధిలో మనం అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు ప్రతి ఒక్క కోరికను దేవుడు తీరుస్తాడు. ప్రతి ఒక్క చర్చి మన అన్ని కూడా మళ్ళీ ఎప్పుడో కట్టినటువంటి చర్చిలు ఇవన్నీ కూడా
పెద్ద చర్చిల కింద మారిపోవాల్సిన పరిస్థితి రావాలి. అనేకమైనటువంటి ప్రాంతాల నుంచి ఆయన అట్లా చెప్పారో అది ఖచ్చితంగా నేను అనేకమైనటువంటి దినాల నుంచి ముందు నుంచి నేను చేస్తున్నటువంటి ప్రార్థన అదే చేస్తున్నాను. ప్రభువా, అక్కడున్న వాళ్ళే కాదు, అనేకమైనటువంటి ప్రాంతాల నుంచి మా యొక్క పరిచర్యలోనికి జనాలు రావాలి, నేను తెలుసుకోవాలి ప్రభువా అని ప్రార్థన చేస్తా ఉన్నాం. కాబట్టి వేరుపారే అనుభవంలోనికి మీరందరూ జరిగిపోయినటువంటి ఏ విషయాలు కూడా మనం ఎవరు కూడా తవ్వుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు ఎలా ఉన్నాం, మన యొక్క పరిస్థితి ఎలా ఉంది, మన స్థిరత్వాన్ని ఎట్లా ఉన్నాం, మన స్థిరత్వాన్ని ఎప్పుడు కోల్పోవద్దు. ఎందుకంటే దేవుడు కార్యం చేయటం మొదలు పెట్టిన దగ్గర నుంచి దుష్టుడు కూడా అనేకమైనటువంటి కార్యాలు మొదలు పెడతాడు. కాబట్టి ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాను మీ అందరికీ, మీరు నమ్మకంగా దేవుని సన్నిధిలో ఉండండి, దేవుని కార్యాలను మీరు ఖచ్చితంగా చూస్తారని మాత్రం నేను ఒక్కాడించి దేవుని సన్నిధిలో ఇప్పుడు చెప్తున్నాను. మీరు ఖచ్చితంగా దీన్ని ఫాలో అయితే కనుక మీరు గొప్ప కార్యాలు మీ యొక్క సంఘాల్లో మీరు చూడబోతూ ఉన్నారు. ఓకేనా? అయితే థర్డ్ పాయింట్ ఏంటంటే ఫ్రూట్ఫుల్నెస్, అంటే ఫలించటం. ఎప్పుడైతే ఈ యొక్క ఒలీవ చెట్టు గురించి మనం చూసినప్పుడు అది ఎంతవరకు ఫలభరితంగా ఉంది అనంటే అది సంవత్సరానికి కొన్ని టన్నుల 20 నుంచి 40 పౌండ్ల తన యొక్క ఫ్రూట్ అనేది ఉత్పత్తి చేస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఎప్పుడైతే మనం మన వేరుపారిన అనుభవంలోకి వెళ్తామో నెక్స్ట్ మనకు వచ్చేది ఏంటంటే ఫలించటం. మనందరం ఫలించాలి, మనందరం ఖచ్చితంగా ఫలించాలి. ఏ విధంగా ఫలించాలంటే మన గిన్నె నిండి పొర్లి పారి ప్రతి ఒక్కరికి వెళ్ళే విధంగా మనం ఫలించాలి. మన ఫలము ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా ఉండాలి. మనమే వెళ్ళి ఇంకొకరి దగ్గర చేయి చాపే విధంగానో అట్లా కాదు ఈ పరిచర్య ఉండేది. రానున్నటువంటి దినాల్లో గొప్ప కార్యాలు చూడాలి అన్నప్పుడు మనం ఫలించాలి. అన్నప్పుడు ముందు మనం ఫలించాలి. సంఘాలు ఫలించాలంటే ముందు మనం ఫలించాలి. ప్రతి విషయంలో, ప్రార్థన విషయంలో ఫలించాలి, ఇచ్చే విషయంలో ఫలించాలి, ఎక్కువ వాక్యం ధ్యానించే విషయాల్లో మనం ఫలించాలి. మనం దేవుని పనిలో ఏదో ఎక్కడన్నా మనం మినిస్ట్రీలో కానీ ఎక్కడన్నా పని ఉందన్నప్పుడు ఇల్లు అక్కడ మనం ఎంతవరకు మన వరకు మన పని ఉంది, ఎవరు అడగాల్సిన పని లేదు, ఇది అంతా మన పనే. కాబట్టి ప్రతి ఒక్కళ్ళం కూడా చాలా జాగ్రత్తగా ఇది నాది, ఇది మాది అనుకుని మనం ఎప్పుడైతే ఈ యొక్క పనిలో మనం ఉంటామో మనం విస్తారంగా ఫలించబోతూ ఉన్నాం. నమ్మిన వాళ్ళందరూ ఒక్కసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అవును, గొప్ప కార్యాలను మన దేవుడు మనం పక్షాన్ని చేయబోతూ ఉన్నాడు. అనేకమైనటువంటి కార్యాల కంటే ముందుగా మీ ఈ యొక్క ఆశీర్వాదానికి ముందు మెట్టి ఏంటంటే మీరు అందరూ కలిసి దీన్ని 2 days మీటింగ్, ఫాస్టర్స్ మీటింగ్ పెట్టడమే దానికి మహానాంది. నేను దాన్ని గట్టిగా నమ్ముతూ ఉన్నాను. దాని తర్వాత నుంచి పరిస్థితులు అన్ని కూడా నేను మారుతూ నేను చూస్తూ ఉన్నాను. ఇంకా మనం ఏం చేయాలి, దేవుడు మనకి ఇంకా కొత్త తలంపులు ఇచ్చి ఏ విధంగా ఈ పరిచర్యను ముందుకు తీసుకెళ్ళాలి, ఈ పాస్టర్స్ విషయంలో కానీ ఈ అన్ని విషయాల్లో మనం నమ్మకమైనటువంటి పరిస్థితులు. మీరెంత నమ్మకంగా ఉంటారో నేను దేవుని పరిస్థితిలో, దేవుని పని చేసే విషయంలో నేను నమ్మకంగా ఉండాలి. నేను చెప్పడం ఒక్కటే కాదు కానీ మరి నా పరిస్థితిలో కూడా నేను కూడా నమ్మకంగా మీ కొరకు పని చేయాల్సిన పని ఉంది. కాబట్టి నా కొరకు మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే మీరందరూ నా కొరకు ప్రార్థన చేసి మీరు నన్ను సేఫ్ గార్డ్ చేసినప్పుడే. ఎందుకంటే నాయకుడిని ఎప్పుడు కూడా నాయకత్వం వహించే వారిని మనం సేఫ్ గార్డ్ చేయాలి. ఏ విధంగా సేఫ్ గార్డ్ చేయగలం? ప్రార్థన ద్వారానే సేఫ్ గార్డ్ చేయగలం. కాబట్టి మీరు దేవుని పని కొరకు మీరందరూ ఎంతసేపు కాదు, మీరు చేసేటువంటి ప్రార్థనలో ఇంత టైం అనేది కొంచెం పెట్టుకొని పరిచర్య కొరకు, నాయకుల కొరకు, మీ పరిచర్యల కొరకు, సంఘాల కొరకు మీరు చేయట్లేదు అన్నట్ల. కానీ సిస్టమాటిక్ వే ఆఫ్ ప్రేయర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా మనం ఎప్పుడైతే క్రమంగా ఉంటామో, క్రమం లేని చోట దేవుని యొక్క కార్యాలు మనం చూడలేము. ఏ పనైనా ఎంతైనా కానీ ఈ టైం అనేది దేవుడికి ఇచ్చామంటే ఆ టైంలో మనం ఖచ్చితంగా అక్కడ ఉండాలి. కాబట్టి మనం ఏ పని చేస్తూ ఉన్నా కానీ మన మనసులోనైనా కానీ ఆ ప్రార్థన అనే టైం కానీ మనం అనుకున్న దానికి మనం ఖచ్చితంగా అక్కడ ఉండి మన దేవునికి ప్రార్థన విషయంలో మనం ఇచ్చినప్పుడు గొప్ప కార్యాలు చూస్తాం. అది వరకు నేను చాలా ఎక్కువగా ప్రార్థన చేసేవాడిని, మోకాళ్ళ మీద ఉండి. లావ్ అయిపోవటం దగ్గర నుంచి కొంచెం కష్టం అయిపోయింది. కానీ ఇది ఆపరేషన్ అయిన ప్రాబ్లం కూడా ఉంది. కానీ వీటన్నిటిని అధిగమించి కొంచెం బరువు తగ్గాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నాను. నా కోసం కూడా ప్రార్థన చేయండి. అంతే విధంగా మళ్ళా మోకాళ్ళ ప్రార్థన మీదకి నేను రావాలనేది నాకు ఆశ. కాబట్టి మీరందరూ కూడా ప్రార్థన చేసేటప్పుడు ఖచ్చితంగా మోకాళ్ళ మీద ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు మోకాళ్ళ అనుభవం అనేకమైనటువంటి విషయాలు నేర్పిస్తుంది.
అనేకమైనటువంటి గొప్ప కార్యాలని ఛేదించడానికి అది ఒక చాలా గొప్ప ఆయుధం. అది నేను అనుభవించాను కాబట్టి మీతో చెప్పగలుగుతూ ఉన్నాను. కాబట్టి ప్రియమైనటువంటి సేవకులందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఈ సంవత్సరం నుంచి కనీసం కొన్ని సంవత్సరాల్లోపు మన పరిచర్య శాఖలుగా ఈ ప్రాంతం నుంచి అనేకమైనటువంటి ప్రాంతాలకు విస్తరింపాల్సినటువంటి పరిస్థితి ఉంది అని అంటే కేవలం అది మీ పైన ఉన్నటువంటి బాధ్యత మాత్రమే. నా పైన కూడా ఉన్నటువంటి బాధ్యత. నేను దాన్ని స్వీకరిస్తున్నాను, దాన్ని నేను నమ్ముతున్నాను. అది మన పరిచర్యలో జరగటం కళ్ళారా మనం చూస్తాము. కాబట్టి మీరందరూ కూడా మీరు ఈ పరిచర్య కోసం ప్రార్థన చేయండి. మరి ఉన్నటువంటి మా కొరకే కాకుండా మరి ముఖ్యంగా పెద్దగా ఉన్నటువంటి మన యేసరత్నయ్య గారి కొరకు కూడా మనం ఎక్కువ ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఈ పరిచర్యని ఇక్కడ ఉండి మరి ఎంతగానో మరి నా ఆబ్సెన్స్ లో కూడా ఆయన నడిపిస్తూ ఉన్నారు. ఆయన మంచి ఆరోగ్యంతో ఉండి గనక మరి కొన్నాళ్ళు మనతో ట్రావెల్ చేస్తే మనం గొప్ప కార్యాలను మనం చూడగలుగుతాం. కాబట్టి అన్నిటికీ మించినటువంటి దేవుని మహాకృప, దేవుని యొక్క శక్తిని మనం చూడాలనేది ఈ యొక్క నా యొక్క కొద్ది మాటలు, నా యొక్క దేవుడు నా హృదయంలో మీతో మాట్లాడమని చెప్పి ఈ రోజు చెప్పినటువంటి మాటలు మీతో చెప్తున్నాను గనక ఈ యొక్క చిన్న మాటలు దేవుడు దీవించును గాక. దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్పండి. ఒకటి గమనించండి, దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు నిర్లక్ష్యంగాను అవిధేయంగాను ఉండడం చేత దేవుని సన్నిధి మనను దూరం అయిపోతాడు.